ఇప్పుడు వచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, లోకల్. రే 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన నా కొడక, ఇదే రిపీట్ అవుద్ది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎస్, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రోటీసంతో వచ్చిన, పూటకోస్తామని లెక్కన పోటీకి బలవుతాయి. తీరంలోని గెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నన్నెప్పుడు చూసే మా అమ్మ కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్లా చూస్తున్నాయి. ఎవరో తెలియని ఆ తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా రక్తం ఉడుకుతోంది. నేనెవర్ని? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఆమె ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఎర్రతోలు కదా, స్టైల్ గా ఉంటాడనుకుంటున్నారేమో. మాస్, ఊర మాస్. రే, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చాలి, లేకపోతే లావైపోతారు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గూండానా కొడుకుననుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. ఐ లవ్ యూ నిత్య. హే, నువ్వు ఓడిపోయావు, నేనే విన్నర్. ఏంటి ఓడిపోయేది? ఎన్ని సినిమాల్లో లేదు ఐ లవ్ యూ అనే డైలాగు? కావాలంటే ఎత్తుక్కో. దేవుడా, ఎస్, ఐ హేట్ యూ. నాతో ఎప్పుడు ఇలాగే లైఫ్లో హ్యాపీగా ఉంటావా రాహుల్? నేను నీతో హ్యాపీగా ఉంటాను. అలాంటవేంటి నిత్య? నీతో మాట్లాడకుండా నేను ఉంటా అనుకుంటున్నావా? లవ్ యూ రాహుల్. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజంగా చెప్తున్నాను. నేను నా ఫోటో పంపిస్తా, నువ్వు నీ ఫోటో పంపిస్తావా? ఏంటి రాహుల్, మనం మొదటిసారి ఒకరినొకరు ఫోటోలో చూసుకోకూడదు అనుకున్నాగా. ఏదో ఒకరోజు డైరెక్ట్గా కలుద్దాం, ఇలా ఫోటోలో వద్దు. ఓకేనా బంగారం? ఓకే, కానీ ఆ ఏదో ఒక రోజు రేపెందుకు కాకూడదు? ఏంటి రాహుల్? అవును నిత్య, రేపు కలుద్దామా? బాయ్, రేపు తప్పకుండా కలుద్దాం. హలో నిత్య, ఎక్కడున్నావు? వస్తున్నావా? లేదు రాహుల్, ఐఎమ్ సారీ. నేను నిన్ను కలవడానికి రెడీ అయ్యాను, కానీ ఈరోజు మంచి రోజు కాదు. మనం ఇన్ని రోజులు వెయిట్ చేసి దుర్ముహూర్తంలో కలవడం నాకు ఇష్టం లేదు రాహుల్. నిన్నే చెప్పుండాల్సిందిగా. నాకు కూడా ఇప్పుడే తెలిసింది రాహుల్. ఏంటి నిత్య, నువ్వు సిల్లీగా అనిపించట్లేదా నీకు? లేదు రాహుల్, నేను ఇలాంటివి చాలా నమ్ముతాను. రాహుల్ ప్లీజ్ అర్థం చేసుకోవా? సరే, నీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ రాహుల్. రేపు పార్క్లో కలుద్దామా? రేపు మంచి రోజే కదా. మంచి రోజే లేవయ్యో బాబు. బాయ్ రాహుల్. బాయ్.